హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మనం మన ఛానల్ నుంచి ఉచితంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, గురుకుల టీజీటీ, పీజీటీ, జేఎల్ అండ్ డిఎల్, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, రాబోయే నోటిఫికేషన్ జీపీఓతో సహా అన్ని రకాల ఎగ్జామ్లకి ఆర్మీ కానీ, సైనిక్ కానీ, ఆర్ఆర్బి కానీ, జీడీ కానిస్టేబుల్ కానీ అన్ని రకాల కాంపిటేటివ్కి ఉపయోగపడేటటువంటి జిఎస్ని ముఖ్యంగా హిస్టరీ పార్ట్ని మన ఛానల్ నుంచి పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే పని, ఒకసారి మన వీడియో చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందికి ఉపయోగపడేలాగా మీ దగ్గర మిత్రులకి షేర్ చేయండి. అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ పీష్వాల యుగం. చూడండి, పీష్వాల యుగం టాపిక్ని మనం 1717 నుంచి 1818 ఉన్నటువంటి పీరియడ్ కాలాన్ని పీష్వాల యుగం అని అంటాం. మరి ఈ పీష్వాల యుగం ఎక్కడి నుంచి మొదలైంది, ఏంది అనేది ఒకసారి చూసినట్లయితే 1707లో ఔరంగజేబు మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు మరణించిన తర్వాత మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మరొక మొఘల్ చక్రవర్తి ఎవరంటే మొదటి బహదూర్ షా. ఎవరైనా మొదటి బహదూర్ షా. ఈ మొదటి బహదూర్ షా సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఇతను ఎలాంటి వైషమ్యాల కంటే ఎవరితో శత్రుత్వానికి తావు లేకుండా ఉండడానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలతోటి సద్భావన అంటే మంచి స్నేహ సంబంధాలు నెలకొల్పాలనే ఉద్దేశంతో మొదటి బహదూర్ షా సింహాసనాన్ని అధిష్ఠించగానే ఏం చేసిందంటే తన మొఘల్ సింహాసనంలో మొఘల్ జైలిఖానాలో బందీగా ఉన్నటువంటి వారిని అందరినీ విడుదల చేయడం అనేది జరిగింది మొదటి బహదూర్ షా. అలా రిలీజ్ కాబడినటువంటి వ్యక్తి ఎవరంటే సాహు. ఈ సాహు ఛత్రపతి రిలీజ్ కాబడినాడు. ఈ సాహు ఎవరు అసలు అంటే శివాజీ మహారాజు యొక్క మనుమడు. శివాజీ కుమారుడైన శంభాజీ కుమారుడు ఎవరంటే సాహు, అంటే శివాజీ యొక్క మనుమడు. ఈ సాహు ఛత్రపతి మరాఠా సామ్రాజ్యంకి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించగానే ఇతను ఏం చేశాడంటే పీష్వా అనే పదవిని నియమించుకోవడం అనేది జరిగింది. ఎవరు నానా? సాహు. ఇతను పీష్వాని నియమించుకోవడం అనేది జరిగింది. అలా ఈయన నియమించినటువంటి పీష్వా ఎవరు అంటే తొలి పీష్వా ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. ఎవరైనా? బాలాజీ విశ్వనాథ్. ఒక్కసారి చూడండి నాన్న శ్రద్ధగా. 1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి రాజు ఎవరంటే మొదటి బహదూర్ షా సింహాసనాన్ని అధిష్ఠించగానే తన మొఘల్ జైలిఖానాలో బందీగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా విడుదల చేశాడు. అలా విడుదల కాబడినటువంటి వ్యక్తి సాహు. ఈ సాహు ఛత్రపతి మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించగానే పీష్వా అనే పదవిని ఒక పీష్వాని నియమించుకోవడం అనేది జరిగింది. అలా తొలిసారిగా పీష్వాగా నియామకం కాబడినటువంటి వ్యక్తి ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. ఇతను ఈ పీష్వా అనేది మనం ఇంకో కాడ కూడా చదువుతాం. శివాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు కాలంలో అష్టప్రధానులు అనే మంత్రి మండలి ఉండేది. ఎవరుండేది నాన్న? అష్టప్రధానులు అనేటటువంటి మంత్రి మండలి ఉండేది. ఈ అష్టప్రధానులు అనే మంత్రి మండలిలో పీష్వా కూడా ఒకరు. ఓకేనా? క్లియర్ కాన్సెప్ట్ అర్థమైందిగా. పీష్వా అనే తొలి పీష్వా ఎవరు? బాలాజీ విశ్వనాథ్. ఎవరు నియమించారు? సాహు నియమించాడు. ఎప్పుడు నియమించాడు అంటే 1713లో నియమించడం అనేది జరిగింది. ఓకేనా? మరి ఈ పీష్వాలు ఎవరెవరు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి పీష్వా ఫస్ట్ నియమించినటువంటి పీష్వా ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. ఎవరైనా? బాలాజీ విశ్వనాథ్. మరి ఈయన తర్వాత రెండవ పీష్వా ఎవరంటే మొదటి బాజీరావు.
ఎవరు? మొదటి బాజీరావు. మరి మూడవ పీష్వా ఎవరంటే బాలాజీ బాజీరావు. ఎవరైనా? బాలాజీ బాజీరావు. బాలాజీ బాజీరావు. ఈయన తర్వాత మరొక పీష్వా ఎవరంటే మొదటి మాధవరావు. ఎవరైనా? మొదటి మాధవరావు. మొదటి మాధవరావు. ఈయన తర్వాత మరొక పీష్వా ఎవరంటే నారాయణరావు. 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 ఈయన తర్వాత మరొక పీష్వా ఎవరంటే రెండవ మాధవరావు. రెండవ మాధవరావు. రెండవ మాధవరావు. ఈయన తర్వాత మరొక పీష్వా ఎవరంటే రెండవ బాజీరావు. రెండవ బాజీరావు. రెండవ బాజీరావు. ఇలా ఎందుకు రాశారంటే 100% ఇది డిజార్డర్లో ఇచ్చి ఆర్డర్లో చేయమని, ఈ వరుస క్రమం మీద 100% క్వశ్చన్ పడడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది మనకు తెలిసి ఉండాలి. మరి ఇది నీకు గుర్తుండాలంటే ఎవరు ఏ పీరియడ్ లో ఉన్నారనేది తెలిస్తే నువ్వు ఆర్డర్ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకుంటావు. ఈ బాలాజీ బాజీరావు 1713 నుంచి 1720 వరకు ఇతను పీష్వాగా పనిచేయడం అనేది జరిగింది. మరి మొదటి బాజీరావు 1720 నుంచి 1740 వరకు ఇతను పీష్వాగా కొనసాగడం అనేది జరిగింది. బాలాజీ బాజీరావు ఇతను 1740 నుంచి 1761 వరకు ఇతను పీష్వాగా కొనసాగినాడు. మొదటి మాధవరావు 1761 నుంచి 1772 వరకు ఇతను పీష్వాగా కొనసాగినాడు. నారాయణరావు 1772 నుంచి 1773 వరకు ఇతను కొనసాగాడు. జస్ట్ 1 ఇయర్. ఇక రెండవ మాధవరావు 1773 నుంచి 1796 వరకు ఇతను కొనసాగడం అనేది జరిగింది. ఇక రెండవ బాజీరావు 1796 నుంచి 1818 వరకు ఇతను పీష్వాగా కొనసాగాడు. చూడనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆర్డర్ అంటే వారి యొక్క పీరియడ్ కూడా నీకు ఐడియా ఉండాలి. ఎవరు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పీష్వాగా కొనసాగారు అనేది నీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. మొత్తం పీష్వాల సంఖ్య ఎంత నానా? 7. తొలి పీష్వా ఎవరు? బాలాజీ విశ్వనాథ్. చివరి పీష్వా ఎవరు? రెండవ బాజీరావు. పీష్వాలందరిలో గొప్పవాడెవరు? మొదటి బాజీరావు. అర్థమైందా? కాన్సెప్ట్ వినండి, ఇక్కడనే చాలా ప్రశ్నలు పడతాయి. ఈ పీష్వాల ఆర్డర్ అడగొచ్చు. తొలి పీష్వా ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. చివరి వ్యక్తి ఎవరంటే రెండవ బాజీరావు. పీష్వాలందరిలో గొప్పవాడు ఎవరంటే మొదటి బాజీరావు. అతి తక్కువ కాలం పరిపాలన చేసిన పీష్వా ఎవరంటే నారాయణరావు. అర్థమైందా? పీష్వా పదవిలో ఉండి హత్యకు గురి కాబడింది. అంటే యుద్ధ భూమిలో కాకుండా అందులో అంటే అంతరంగికంగానే హత్యకు గురి కాబడిన వ్యక్తి ఎవరంటే కూడా నారాయణరావు పేరే చెప్పాలి. అంటే ఒక శత్రు దేశం దండయాత్రలో కాకుండా అంతరంగిక వ్యవహారాలలో హత్యకు గురి కాబడినటువంటి పీష్వా ఎవరంటే నారాయణరావు. అర్థమైంది నాన్న? వీరి యొక్క పీరియడ్ గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది పీష్వాలో గుర్తుండాలి, తొలి వ్యక్తి ఎవరో గుర్తుండాలి, చివరి వ్యక్తి ఎవరో గుర్తుండాలి, గొప్పవాడు ఎవరో తెలియాలి. ఈ ఆర్డర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియర్? కాన్సెప్ట్ గుర్తుంటదిగా. పీష్వాల సంఖ్య ఎంత? 7. పీష్వాలు ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రపంచారు? 1713 నుంచి 1818 వరకు. ఈ కాలాన్ని ఏమంటున్నానా? పీష్వాల యుగం అని అంటాం. ఈ పీష్వాని నియమించిన వ్యక్తి ఎవరు? సాహు ఛత్రపతి. సాహు ఛత్రపతి మహారాజు పీష్వాని నియమించడం అనేది జరిగింది. ఓకేనా? క్లియర్? ఇప్పుడు ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడదాం. చాలా చాలా ఇంపార్టెంట్. పీష్వాల మీద తరచుగా ప్రశ్న అడుగుతున్నాడు. ఓకే, క్లియర్ నానా? రైట్. ఇప్పుడు ఫస్ట్ పీష్వా బాలాజీ విశ్వనాథ్. ఈ బాలాజీ విశ్వనాథ్ 1713 నుంచి 1720 వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది. ఇతను సాహు చేత నియమించబడ్డాడు. ఎవరి చేత నియమించబడ్డాడు నాన్న? సాహు మహారాజ్. సాహు మహారాజ్ ఈయన ఛత్రపతి. ఈ సాహు మహారాజ్ చేత నియమించబడినటువంటి వ్యక్తి బాలాజీ విశ్వనాథ్. ఇతను పీష్వా పదవిని చేపట్టిన తర్వాత పీష్వా పదవిని ఏం చేశాడంటే వంశపారపర్యం చేశాడు. ఏం చేశాడు? పీష్వా పదవిని వంశపారపర్యం చేశాడు. ఏం చేశాడు నాన్న? వంశపారపర్యం అంటే ఇక ఆ తర్వాత వేరే వాళ్ళు నియమించేది లేకుండా. ఓకేనా? అంటే ఇతను
సావు చేత నియమించబడ్డాడు. తర్వాత వంశపారపరం పీష్వా పదవిని వంశపారపరం చేయడం అనేది జరిగింది. బాలాజీ విశ్వనాథ్ ఇతను పీష్వా పదవిని వంశపారపరం చేసిన తర్వాత ఇతను ఏం చేశాడంటే అప్పుడున్న ఢిల్లీ చక్రవర్తి అప్పుడున్నటువంటి ఢిల్లీ మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఫరూక్ షియార్. ఎవరైనా ఫరూక్ షియార్. ఈ ఫరూక్ షియార్ తోటి చర్చలు జరిపి ఢిల్లీ సంధిని ఏర్పాటు చేసుకున్నాడు. ఫరూక్ షియార్ తోటి ఏ సంధి ఏర్పడింది నానా? ఢిల్లీ సంధి. ఒకసారి శ్రద్ధగా చూడండి. ఫరూక్ షియార్ తోటి ఢిల్లీ సంధిని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. దీంతో ఈ బాలాజీ విశ్వనాథ్ మొఘల్ చక్రవర్తి అయిన ఫరూక్ షియార్తో ఢిల్లీ సంధిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మొఘల్స్ కి మరాఠాలకు మధ్య వైరం అనేది సమాప్తమైంది. అంటే వీరి మధ్య వైరానికి ముగింపు పలికినటువంటి వ్యక్తి. అంటే ఢిల్లీ చక్రవర్తులకి మరాఠాలకు మధ్య వైరానికి ఏం చేశారన్నా, వీరి మధ్య వైరానికి క్లోజ్ అంటే ముగింపు పలికినటువంటి పీష్వా ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. దీంతో ఇప్పుడు ఢిల్లీకి వైరానికి ముగింపు పలికాడు. పీష్వా పదవిని వంశపారంపర్యం చేశాడు. ఒక మరాఠా సామ్రాజ్యానికి ఒక రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. ఈ బాలాజీ విశ్వనాథ్ మరాఠాకు చెందినటువంటి చిత్పవన బ్రాహ్మణ్స్ అన్నట్టు. ఈయన మరాఠా ప్రాంతానికి చెందిన ఎక్కడ నానా మరాఠా ప్రాంతానికి చెందినటువంటి చిత్పవన్ అడుగుతాడు ఒకసారి. చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి బాలాజీ విశ్వనాథ్. ఒక 3 ముక్కల్లో చెప్తానండి. బాలాజీ విశ్వనాథ్ తొలి పీష్వాగా సావు మహారాజు నియమించాడు 1713లో. 1713 నుంచి 1720 వరకు ఇతను పీష్వాగా కొనసాగడం అనేది జరిగింది. ఇతను పీష్వా పదవిని వంశపారపర్యం చేశాడు. ఇతను ఢిల్లీ మొఘల్ చక్రవర్తి అయిన ఫరూక్ షియార్ తోటి ఢిల్లీ సంధిని చేసుకుని మొఘల్స్ కి మరాఠాలకు మధ్య వైరానికి ముగింపు పలకడం అనేది జరిగింది. ఇతను మరాఠా సామ్రాజ్యానికి ఒక రూపాన్ని తీసుకొచ్చినాడు. ఈ బాలాజీ విశ్వనాథ్ మరాఠా ప్రాంతానికి చెందిన చిత్ప్రవన్ అనే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి బాలాజీ విశ్వనాథ్. ఓకేనా? ఇది తొలి పీష్వా. ఈయన తర్వాత మరొక వ్యక్తి రెండవ పీష్వా. ఎవరైనా రెండవ పీష్వా ఎవరంటే మొదటి బాజీరావు. ఈయన రెండవ పీష్వా. ఈయన పీరియడ్ ఎప్పుడు? 1720 నుంచి 1740. ఇతను పీష్వాగా ఉన్నటువంటి పాలనా కాలం. ఇక్కడ మొదటి బాజీరావు ఎవరంటే బాలాజీ విశ్వనాథ్ కొడుకు. ఎవరినానా? బాలాజీ విశ్వనాథ్ యొక్క కుమారుడు. ఇక ఇతను పీష్వాలందరిలోకెల్లా గొప్పవాడు. పీష్వాలలో గొప్పవాడు ఎవరంటే మొదటి బాజీరావు. పీష్వాలందరిలోకెల్లా గొప్పవాడు మొదటి బాజీరావు. ఇతను పీష్వాగా నియమించుకోగానే ఏం డిసైడ్ చేసిండంటే ఈ మరాఠా సామ్రాజ్యాన్ని భారతదేశం అంతా విస్తరించాలని దీక్ష పూనిన వ్యక్తి ఎవరంటే మొదటి బాజీరావు. క్లీనండి. మొదటి బాజీరావు పీష్వాలందరిలోకెల్లా గొప్పవాడు. ఇతను బాలాజీ విశ్వనాథ్ యొక్క కుమారుడు. ఎందుకంటే బాలాజీ విశ్వనాథ్ పీష్వా పదవిని వంశపారపర్యం చేసిండు కాబట్టి ఇతను తదనంతరం పీష్వాగా అతని కుమారుడు రావడం జరిగింది. పీష్వాలందరిలో గొప్పవాడు. మరాఠా సామ్రాజ్యాన్ని భారతదేశం అంతా కూడా విస్తరింపజేయాలని దీక్ష పూనినటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి బాజీరావు. ఓకేనా నాన్న? ఇతని యొక్క పాలనా విధానానికి పేరేందంటే హిందూపత్ పరిషత్. ఇతని పాలనా విధానానికి ఇతని యొక్క పాలనా విధానానికి గల పేరు హిందూపత్ పరిషత్. ఇది అడిగింది ఒకసారి. హిందూపత్ పరిషత్ ఒకసారి గతంలో ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చింది. మొదటి బాజీరావు యొక్క పాలనా విధానానికి గల పేరు హిందూపత్ పరిషత్, లేదా దీన్ని
మరాఠా మండలి అని కూడా అంటారు. ఎట్లయినా అడగొచ్చు ఆప్షన్, హిందూపత్ పరిషత్ లేదా మరాఠా మండలి. ఇతను మరాఠా సామ్రాజ్యాన్ని భారతదేశం అంతా కూడా విస్తరింపజేయాలనుకుంటూ